రీసెంట్ గా శాస్త్రజ్ఞుల పరిశోధనలో ఒక అద్భుతమైన విషయం బయటకు వచ్చిందంట. మన డిఎన్ఏలో 4 అక్షరాలు ఉన్నాయంట, 4 అంకెలు ఉన్నాయంట. 6, 5, 10, 5. ఏంటి అంకెలని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఈ అంకెలు దేనికి కనెక్ట్ అవుతున్నాయి, ఏ భాషకు కనెక్ట్ అవుతున్నాయి చూస్తే హెబ్రీ భాషలో ఈ పదాలను పక్క పక్కన పెట్టి చూస్తే వచ్చే పేరేంటో తెలుసా? యెహోవా అనే పేరు వస్తుందంట. అంటే ప్రతి వ్యక్తి పైన దేవుడు తన ముద్ర వేసుకున్నాడు, వీళ్ళు నేను సృష్టించుకున్న ప్రజలు అని చెప్పడానికి. ప్రతి మానవుడి డిఎన్ఏలో దేవుని పేరు ముద్ర వేయబడినట్లుగా ఈ విషయం బయటపడిన తర్వాత ఇంక ఈ ప్రపంచంలో ఆయన సృష్టికర్త కాదని చెప్పడానికి ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయి? ప్రతి మానవుడి డిఎన్ఏలో ఉన్నటువంటి అంకెలను అక్షరాలతో జతపరిస్తే యెహోవా అనే పేరు వస్తుంది. ఎందుకంటే హెబ్రీ భాష మొత్తం అంకెలతో ముడిపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి పైన ఆయన ముద్ర. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చివరికి మానవ శరీరము కూడా మాట్లాడుతుంది ఆయనే దేవుడు అని చెప్పడానికి. సమస్త చరిత్ర చెప్తుంది ఆయనే దేవుడని. ప్రకృతి మొత్తం ఆయన మహిమను వివరించి చెబుతుంది ఆయనే దేవుడని. అలాగే భాషలలో నుండి కూడా ఆయనే దేవుడని నిరూపించబడుతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు.